వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మరి హ్యాట్రిక్ తర్వాత మరో హ్యాట్రిక్ సిద్ధమవుతూ ఇంకో సినిమా కాంబినేషన్ బాలయ్య బాబు గారు అలాగే మన మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి కాంబినేషన్ లో వస్తోంది ఎన్బికేస్ లయన్. మరి ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించిన మణి శర్మ గారి మీద స్పెషల్ ఏవి ఒకటి చూసేద్దాం. ఆడియో విజువల్ ప్లీజ్. మెలోడీ బ్రహ్మ మణి శర్మ తెలుగు సినిమా సంగీతానికి ఇతనొక సుస్వరాల మణికొండ. ఫాస్ట్ బీట్ అయినా, లవ్లీగా కవ్వించే డ్యూయెట్ అయినా, హాట్ గా ఉండే ఐటమ్ సాంగ్ అయినా మణిశర్మ కీబోర్డులో అది సరికొత్తగా వినిపిస్తుంది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. చెమట పట్టించకుండా చింతకొస్తానా చింతామణి వరస కలితే మెలోడీ అది మణిశర్మ సొంతం. మణిశర్మ సంగీతంలో వచ్చిన ఏ చిత్రమైనా అది సుమధుర బాణీలతో అలరిస్తుంది, మనసును మైమరపిస్తుంది. అందుకే మణిశర్మ అనిపించుకున్నారు మెలోడీ బ్రహ్మ. చలికిరెక్కుతున్నది ఆరాటంలో ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో దిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే కన్నీ మాయదారి హాయి నీలలో. మణిశర్మ చేసినవి 100 సినిమాలే అయినా 1000 సినిమాల సంగీత దర్శకుణ్ణి చూపిస్తాయి. మన నందమూరి నటసింహం బాలయ్య కాంబినేషన్ లో మణిశర్మ ఇచ్చిన హిట్స్ ఎన్నో. సమరసింహారెడ్డితో సయ్యాటలు ఆడించింది మణిశర్మ సంగీతమే. నరసింహనాయుడుతో నాట్యం చేయించింది మణిశర్మ సంగీతమే. చెన్న కేశవరెడ్డిలోని హీరోయిజాన్ని, వీరభద్రలోని వీర ఆవేశాన్ని, బలేవాడివి బాసులోని చిలిపితనాన్ని, మిత్రుడిలోని ప్రేమ అభిమానాన్ని, పరమవీర చక్రలోని దేశభక్తిని, లక్ష్మీ నరసింహలోని యాక్షన్ ని, సీమసింహంలోని పౌరుషాన్ని డిటిఎస్ సౌండ్ లో వినిపించింది మణిశర్మ సంగీతమే. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో లేటెస్ట్ సెన్సేషన్ లయన్. ఈ చిత్రం సంగీతం హిస్టరీలో వినిపించబోతోంది. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఆల్ ది బెస్ట్ మణిశర్మ. సో రెండో పాటని విడుదల చేయడానికి వేదిక మీద రావాల్సిందిగా హరిటాల సునీత గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారు, అలాగే నిర్మాత కేఎల్ నారాయణ గారు, వీళ్ళ ముగ్గురిని వేదిక మీద రావాలని వేడుకుంటున్నాం. అలాగే ఎన్బికేస్ లయన్ సినిమా నిర్మాత
రుద్రపాటి రమణారావు గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక తర్వాత ఎస్ఎల్వి సినిమాస్ వారి ఎన్బికేస్ లయన్ ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ ఈ 3 అక్షరాల్ని మోసిన వెండితెర ఇప్పటికీ పులకించిపోతుంది. మరి ఆ యుగ పురుషుడి తనయుడిగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఎంత అదృష్టమో కదా. మరి ఆ పెద్ద ఆయన లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఏవీని లాంచ్ చేయవలసిందిగా నటసింహం లెజెండ్ మన ముత్తుల బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏవి స్టార్ట్ చేయండి, ప్లే చేయండి. ఏవి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఎన్ నటనలోను నాయకత్వంలోను టి తరతరాల తెలుగు ప్రజలకు ఆర్ రారాజు. జై భవ విజయీ భవ. ఆ దేవుడి వరప్రసాదంగా పుట్టారో లేక ఆ దేవుడే పుట్టాడో తెలియదు కాని చూడగానే చేతులెత్తి నమస్కరించాలనే సమ్మోహన వర్చస్సుతో జన్మించిన కారణ జన్ముడు మన నందమూరి తారక రామారావు గారు. నాటకాల మీద మక్కువతో రంగస్థల నటుడిగా నటన ప్రారంభించి అందరి మన్ననలు పొంది తన అద్భుతమైన నటనా విశ్వరూపాన్ని అశేష ప్రేక్షకులకు అందించాలనే తపనతో తెలుగు చిత్ర పరిశ్రమకు మనదేశం చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇక అక్కడ మొదలైన మహానటుడి ప్రస్థానం ఎన్నో కోట్ల మంది జీవితాలలో ఆనందపు వెలుగులు నింపింది. నటుడిగా జనులందరితోనూ నీరాజనాలందుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో తెలుగు జాతికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి తీవ్రమైన అవమానం జరిగిన తీరు ఆయనలో మరో కోణం బయటకొచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో కాలుమోపి ఆయనే సొంతంగా 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన 9 నెలలలోనే విశేష ప్రజాభిమానాలతో అధికారం చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే సరికొత్త శకానికి నాంది పలికారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కళామ తల్లికి, తెలుగు ప్రజలకు అందించిన విశిష్ట సేవలు ఎప్పటికీ మరువలేనివి, మరిచిపోకూడనివి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వేసిన సంక్షేమ బాటలు అటు రాజకీయ నాయకులకు, ఇటు చిత్ర పరిశ్రమకు వరప్రసాదంగా మారాయి. అందుకే ఆయన మన మనస్సుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆదర్శప్రాయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి దీవెనలు మనకు నిత్యం ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. లయన్ గర్జన వినడానికి ఇక తర్వాత ఎన్బికేస్ లయన్ ఆడియోలోని 3వ పాట లాంచ్ చేయవలసిందిగా కె కృష్ణమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే భవ్య ఆనంద్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం సార్. అలాగే ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. ఓకే, మూవింగ్ ఆన్. ఎన్బికేస్ లయన్ ఆడియోలోని 4వ పాట లాంచ్ చేయవలసిందిగా తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ గారిని, అలాగే అనంతపూర్ టీడీపీ ప్రెసిడెంట్ పార్థసారథి గారిని అండ్ మనందరి ఫేవరెట్ సహజ నటి జయసుధ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. వెల్కమ్ మేడం. ఫోక్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలకృష్ణ గారు అభిమానులకి, అంటే లోపల ఉన్న అభిమానులకి, అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న అభిమానులకి అందరికీ నమస్కారం. ఈ సినిమా లయన్ సినిమాలో నేను ఒక చక్కటి క్యారెక్టర్ చేశాను, వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ఈ సినిమానే వెరీ డిఫరెంట్ ఫిలిం, పెద్ద హిట్ అవుతుంది, లెజెండ్ కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అండ్
బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఈజ్ అమేజింగ్ ఇన్ ఈ పిక్చర్లో. అండ్ డెఫినెట్లీ ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ మ్యూజిక్ మణిశర్మ గారు బ్యూటిఫుల్ అండి. అండ్ లవ్లీ సాంగ్స్. ఆడియో కూడా పెద్ద సక్సెస్ కావాలని మళ్ళీ 100 days ఫంక్షన్ మనమందరం ఇంతకంటే పెద్ద అంటే ఇంకా బయట నించున్న ఫ్యాన్స్ కూడా పట్టేటట్టు పెద్ద ఆడిటోరియంలో 100 days ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సూపర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అంట. ప్రామిస్ అస్సలు మిస్ అవ్వద్దు అంటున్నారు. చూద్దాం ఎందుకో. ఎస్, ప్లీజ్ వెల్కమ్ సత్య డాన్స్ ట్రూప్. పక్కకు చూడాలో తికా మకా మకా తికా సూతే జంగిలి పిట్ట ఇటు సూతే జంగిరి పుట్ట దేనికి చెయ్యాలో తికా మకా మకా తికా నారి నారి నడుమ మురారి సారి సారి నడుమ సవారి సోడు 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 నా వైపే సోడు నీ ఇంటి ముందే సానా సైకిల్ స్టాండ్ ఆడు 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 నన్నే ముట్టాడు నేనేలే అందానికి అయ్యా సైడ్. ఓ మై గాడ్ ఓటుడు ఆ సైడు ఈ సైడు బిటా బిటా బ్యూటీలు పిలిచాయే ఒకటికి రెండు అడగకుంటే నీకు అన్నీ ఇచ్చేస్తా. నసిగావంటే నిన్ను విసిగించేస్తా. విసిరావంటే కొత్త మత్తులు చూపేస్తా. మెచ్చుకుంటే రెచ్చిపోతుంది నర నరాల్లో నాటు గుడుంపా. నారి నారి నడుమ మురారి సారి సారి నడుమ సవారి నారి నారి నడుమ మురారి సారి సారి నడుమ సవారి. వెరీ గుడ్. ఎన్బికేస్ లైన్ ఆడియోలోని ఆఖరి పాట లాంచ్ చేయవలసిందిగా శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జమినీ కిరణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. జమినీ కిరణ్ గారు మూడవ వ్యక్తి గురించి